నమస్తే అండి. ఈరోజు చేపలు వేపుడు చేసుకున్నామండి. నా స్టైల్లో చేసుకుంటున్నాను నేను. ముందు కారం, పసుపు, ఉప్పు వేసి కలిపేసి ఒక అరగంట నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత చూపిస్తానండి. చేప ముక్కలు నానియండి. అందులోకి అద్దటానికి కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్లో కొద్దిగా కారం, ఒక చెంచా కారం వేసుకోవాలండి. కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పడుతుందండి. మీ ఇష్టం అండి. కారం వేసుకోవచ్చు. తినేవాళ్ళు బాగా తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలండి. కడాయిలో స్టవ్ పైన నూనె ఎక్కించుకున్నానండి. ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క ముక్క తీసుకొని కార్న్ఫ్లోర్లో డిప్ చేయాలండి బాగాని. అలాగా ఇలాగైతే బాగా వేగుతాయండి. కరకరలాడుతూ ఉంటాయి. బాగా టేస్టీగా ఉంటాయండి. ఒక ముక్క మీకు చూపిస్తున్నానండి ఎలా వద్దాలో. ఇలాగని అన్నీ పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఇలా అద్దుకోవాలండి ముక్కలన్నీ. అద్దుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అవ్వగానే మీడియంలో పెట్టుకోవాలండి మంట. ముక్కలు వేసుకొని వేపుకోవాలండి. వేగిన తర్వాత చూద్దామండి. ఒక పక్కన వేగినాయండి. కొద్దిగా రెండో పక్కన తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకుంటూ వేపుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఇలా వేపుకుంటే చేప ముక్కలు. ఇలాగే 2-3 రకాలుగా వేపుకోవచ్చండి. ఇలాగంటే మాకు చాలా ఇష్టం అండి ఈ టైప్లో అయితే. వేగిన తర్వాత చూద్దామండి. వేగినాయండి. ఇలా వేపుకోవాలండి. ఎర్రగా వేగిపోయి తీసేసుకోవాలి. ఇంకా తీసేస్తున్నాను. సన్న వేసుకోవాలండి. అన్నీ ఎలాగే వేపుకోవాలండి. ఇంత నేను పూర్తిగా వేపేసానండి. చూడండి బాగుంటాయండి. కరకరలాడుతాని లోపల మెత్తగానే పైన క్రిస్పీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.